పరిపాలన ఒక చేత కాకుండానే ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల్లాగా వినియోగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్లియర్గా కనపడుతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అనే దాంట్లో రాష్ట్రానికి కూడా పెట్టుబడులు ఈ కార్ రేసుని ఆకర్షితులై అనేక మంది దీన్ని ఆకర్షితులై పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. దాని రకంగానే అభివృద్ధి చెందింది. కానీ వీళ్ళకు పరిపాలన చేత కాదు. వీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలను మర్చిపోవాలంటే ఈ రకంగా మేము నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసి చూపిస్తున్నట్టు ఒక భ్రమలో పడుతున్నారు ప్రజలు. మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి అవినీతి అక్రమాల పైన వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల పైన 420 హామీల పైన నెరవేరాలని ఎక్కడికక్కడ నిలదీస్తుడు. రామన్న రాష్ట్రంలోనే రాజకీయాలలో హైదరాబాద్లకు అండగా ఉండు, కార్మికులకు అండగా ఉండు, మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి అనేక రకాలుగా నిద్ర ఓనియకుండా వీళ్ళని ప్రశ్నిస్తుండ అనే దానితోనే వీళ్ళని ఈ రోజు అరెస్టులు చేయాలని ఒక కుట్రపూరితో బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ ని ఖతం చేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళ ఏ రకంగా కూడా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద ప్రజలు అడుగుతారు. గ్రామాలలో పెళ్లి చేసిన వాళ్ళు మాకు తులం బంగారం ఏదని అడుగుతారు. చదువుకున్న విద్యార్థులు మాకు స్కూటీ ఏదని అడుగుతారు. వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఇల్లు ఏదని అడుగుతారు. అట్లాంటి చూసుకుంటూ పోతే వీళ్ళు ఇచ్చిన హామీల మీద నిలదీస్తుండు. అదే రామన్న ప్రజల్ని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం పైన దండయాత్ర ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక భయాందోళనకు గురి చేయాలి అనే నెపంతోనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటుంది. మొన్న కాళేశ్వరం ఎక్కడ లేని విధంగా, దేశంలోనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతు కళ్ళల్లో ఆనందం చూసింది బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ కేసీఆర్ గారు నిర్మించినది. ఆయనకు నోటీస్ ఇచ్చి అంటే ఎవరు అభివృద్ధి పనులు చేసిరో వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని